నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. ధరలేని టమాటాకు అగ్గిపెట్టిన రైతు. సీజనల్ పంటైన టమాటా సాగు నష్టాల బాట. మెదక్ జిల్లా శివంపేట మండలం నవాంపేట టమాటా రైతులు గిట్టుబాటు ధర లేక పంటకు నిప్పు అంటించిన తీరు. మెదక్ జిల్లా శివంపేట మండలం నవాంపేట రైతులు టమాటా పంట పండించి గిట్టుబాటు ధర లేకపోవడంతో పొలంలోనే పంట తగలబెట్టుకుంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం, కర్నూలు నుండి హైదరాబాద్ కు టమాటా ఎక్కువగా దిగుమతి అవుతుందని, హైదరాబాద్ కు సమీపంలోనే ఉండి టమాటా సాగు చేసే రైతులు బోయినపల్లి మార్కెట్ కు ఎగుమతి చేస్తారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టమాటా బాక్స్ ధర 100 రూపాయలు అని, ఒక టమాటా బాక్స్ తరలించడానికి 35 రూపాయలు అవుతుందని, కమిషన్లు అన్ని పోను 40 రూపాయలు మిగులుతుందని, అందుకు గాను పండించిన పంట పొలంలోనే వదిలేశానంటూ రైతు ఆవేదన చెందారు. రైతు తెలియదు ఈ పంట పోతే ఇంకో పంట పెట్టాలని ఆలోచన వస్తుంది. నా పేరు మల్లారెడ్డి, నవాపేట మాది. నేను 2 ఎకరాల టమాటా వేసాను. గిట్టుబాటు ధర లేక చేను మీదనే వదిలిపెట్టాము. పూలు 400 రూపాయల పూలు తెంపితే వాళ్ళు ఒక మనిషి 10 బాక్సులు తెంపుతుంది. కూలి కూడా రావట్లేదు. ఆటో కిరాయి 35 రూపాయలు, ఆడ 10 రూపాయలు కమిషన్ అవుతుంది. మాకేం మిగలటం లేదు. ఒక బాక్సు 80 రూపాయలు, 60 రూపాయలు అమ్ముతుంది. ఇది ఏమన్నా గవర్నమెంట్ ఏదన్నా దీనికి గిట్టుబాటు ధర లెక్కల కల్పించాలని మేము ఆవేదన వ్యక్తం చేస్తాం. ఈసారి నష్టపోతా ఉన్నారు. దానికి ముఖ్య కారణాలు ఒక 2-3 ఉన్నాయి. సీజన్ అన్ సీజన్ అంటే వర్షాకాలం కంటే ముందు పెట్టినట్లయితే వర్షాకాలంలో టమాటాలు వెళ్తే మంచి రేటు. జూన్, జూలై, ఆగస్టు వరకు రైతు నష్టపోకుండా రేటు ఉంటుంది. కానీ అప్పుడు ఏమవుతుంది, రైతుకు వర్షాలు పడి తెగుళ్ళు, పురుగు ఇవన్నీ ఎక్కువ వస్తాయని చెప్పేసి భూములు అనుకూలించక వీటన్నిటితోటి నష్టపోతాననే భయంతో ఆ టైంలో పెట్టక ఈ సీజన్లో అందరు పెడతారు. ఈ టైంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ప్రతి రైతు టమాటా పెట్టాలనే ఆలోచనే ఉంటాడు. అంటే వర్షాలు తగ్గుముఖం అవుతుంటాయి, క్రాపు ఎక్కువ వస్తుంది, చలికి ఎక్కువ క్రాప్ రావడం జరుగుతుంది. దాంతో తెగులు కూడా తక్కువ ఉంటాయి. టమాటా వైపు రైతు అందరు చూస్తారు. చూడడంతో ఎక్కువ హైదరాబాద్ మార్కెట్లోకి టమాటా మొత్తం విపరీతంగా టమాటా వచ్చి రైతులు నష్టపోతారు. ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలి, అది గవర్నమెంట్ చేపట్టాలి ఆ కార్యక్రమం. దానితో పాటు రైతులు కూడా ఎంతో కొంత ఏ సీజన్లో మార్కెట్ బాగుంటుంది అనే ఆలోచనతోటి ప్రతి గ్రామంలో కొంతమంది యూనిట్గా ఏర్పడి రైతులు ఈ టైంలో ఈ క్రాప్ పెడితే బాగుంటుంది, ఈ క్రాప్ పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసి సంఘటితంగా వ్యవసాయం చేస్తేనే రైతులు లాభపడతారు. లేకపోతే ఇళ్ళ నుంచి తాతల ముత్తాతల నుంచి వ్యవసాయంలో ఎట్లయితే నష్టపోతా ఉన్నారో ఇంకా కూడా అదే పరిస్థితి ఈ మన ప్రాంతంలో ఉంది. అదే ఆంధ్రాలో అయితే మాత్రం వాళ్ళు ఎప్పుడు రేట్ వస్తుంది, ఏం కథ అనే ఆలోచనతోటి పండించి మంచి లాభాలు పొందుతారు. ఇక్కడ రైతులు ఇంకా ఆ అవగాహన తెచ్చుకోవాలి, నష్టపోకుండా వ్యవసాయం చేయాలనే ఒక రైతుగా నా కోరిక. మరి బెంచ్ మనం రావడం కూడా కొంచెం రైతులకు ఉన్న రైతు నష్టాలు మన డబ్బు కానీ ఎగుమతి మొత్తం లాభాలలో ఉంటారు రైతులు. అది జరగడం లేదు. కొంచెం దీనిపైన కూడా ప్రభుత్వం కొంచెం రైతులకు చొరవ తీసుకొని ఏదన్నా వాళ్ళకు దారి చూపడాలని కోరుకుంటున్నాం.